హాయ్ హలో నమస్తే. నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. తణుకు స్టార్స్లో ఓన్లీ సహారా గురించే ఉంటుంది కదండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీకు చెప్పాలని వచ్చాను. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే, అప్డేటు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక టైటిల్, డెత్ క్లెయిమ్స్ అనమాట. డెత్ క్లెయిమ్స్ కూడా కొంతమంది ఉన్నారు, చాలామంది కాదు కానీ కొంతమంది అయితే ఉన్నారు. మరి వారికి కూడా సమాచారం ఇవ్వాలి కాబట్టి ఈ సమాచారం మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనము సిఆర్సిఎస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, డిపాజిటర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అక్కడ వరకు కూడా చనిపోయిన తర్వాత వారికి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక యాక్టివ్లో ఉంటే ఓటీపీలు వస్తాయి. ఎక్కడ వరకు వస్తాయి? ఫస్ట్ లాస్ట్ 4 నెంబర్స్ ఆధార్ కార్డ్ నెంబర్స్ టైప్ చేసిన తర్వాత, మొబైల్ నెంబరు, ఆధార్ సీరియల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది. క్యాప్చా వ్యాలిడ్ అయిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. అక్కడ వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, డెత్ క్లెయిమ్స్ ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 2023 కంటే ముందే చనిపోతే అదొక టైప్ అండి. లేదు 2023 వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత చనిపోతే ఇదొక టైపు. సో ఇక్కడ మనకి వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సెకండ్ పార్ట్లో ఆధార్ కార్డ్ని ఫుల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు దెబ్బ కొట్టేస్తుంది. సో మనం అనుకుంటాము రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి డెత్ క్లెయిమ్స్ అనేది మనం అప్లై చేయొచ్చు అని మనం అనుకుంటాము, కానీ కాదు. ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆధార్ కార్డు నెంబర్లన్నీ టైప్ చేసిన తర్వాత ఓటీపీ అడిగినప్పుడు ఖచ్చితంగా ఓటీపీ ఎంతసేపటికి కూడా రాదు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ మనం తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అని మనం సబ్మిట్ చేసి తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకైతే డెత్ క్లెయిమ్స్కి పోర్టల్ అయితే కనుక అట్ ప్రెజెంట్ అయితే ఎలాంటి సొల్యూషన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక డెత్ క్లెయిమ్కి సబ్మిట్ చేయకుండా ఉండుంటే, అంటే చనిపోయారని చెప్పేసి ధృవీకరణ పత్రం అంటారు కదా, అది కనుక ఒకవేళ మీరు తీసుకోకుండా ఉంటే అప్పుడు ఏమైనా చెప్పచ్చు. లేదు మేము డెత్ క్లెయిమ్ చేసుకోలేదండి, అది డెత్ సర్టిఫికేట్ తీసుకోలేదు అని ఎవరైనా ఉండుంటే కనుక అప్పుడు కామెంట్ చేయండి, నేను దానికి సొల్యూషన్ చెప్తాను. అంటిల్ అన్లెస్ కనుక మనకి పోర్టల్లో అయితే ఎటువంటి సమాచారం అనేది లేదండి. మీరు ఎవరిని కూడా నమ్మి డెత్ క్లెయిమ్స్ ఇస్తున్నారని, లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకట్లే పెట్టేద్దాంలా అని చెప్పేసి పెట్టేయద్దు. డెత్ క్లెయిమ్స్ అయితే ఎట్ ప్రెసెంట్ అయితే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో వచ్చేంత వరకు వెయిట్ చేయండి, రాబోతుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేనైతే చెప్తాను. మళ్ళీ మీకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కొంచెం అమౌంట్స్ అయితే పడుతున్నాయి. పెండింగ్స్ ఎవరెవరికి ఉన్నాయో 50,000 30,000 లోపు వాళ్ళకైతే కనుక వితౌట్ ఎనీ డిలే డబ్బులు అయితే పడుతున్నాయి. 50,000 30,000 లోపు వాళ్ళకైతే కనుక, అంటే ఎంత షార్ట్ అమౌంట్ ఉంటే అంత ఎక్కువగా డబ్బులు పడుతున్నాయి. కొంచెం అమౌంట్ ఎవరికైతే 50,000 60,000 70,000 లక్ష ఇట్లా ఉంటాయో వాళ్ళకి మాత్రమే కొంచెం లేటుగా పడుతున్నాయి డబ్బులు. ఓకేనా? మన వాళ్ళలో ఇద్దరికి వచ్చేసి నాకు డబ్బులు పడ్డాయని చెప్పి నాకు మెసేజ్లు పెట్టారండి, వాట్సాప్లోనూ అక్కడ కూడా, టెలిగ్రామ్ ఛానల్లో. బబ్లు అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు, సబ్స్క్రైబరు. 2 ఇయర్స్ నుంచి మనం ఛానల్ పెట్టిన దగ్గర నుంచి పాపం డే 1 నుంచి ఇక్కడే వెస్ట్ గోదావరి ఎక్కడో, మరి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, లొకేషన్ మర్చిపోయాను. సో వెస్ట్ గోదావరి నుంచే డబ్బులు పడ్డాయి మేడం అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు. అలాగే టెలిగ్రామ్లో కూడా ఉపేందర్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి కూడా మనీ పడ్డాయని పెట్టారు. స్క్రీన్ షాట్ మీకు పెడుతున్నాను, చూసుకోండి. ఎవరికైతే లెస్ అమౌంట్ ఉన్నదో 50,000 30,000 ఇలా ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయితే ఉందో వారికి ఖచ్చితంగా మనీ పడిపోతున్నాయి. ఎయిదర్ స్టార్ మల్టీపర్పస్ అయినా కూడా వాళ్ళకి మనీ పడుతున్నాయి. రుజువు ఏంటంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టాను, చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి స్టార్ మల్టీపర్పస్ కదా. సో ఈవెన్ దో వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చేసిందనమాట. అందుకే నేను మీకు స్క్రీన్ షాట్స్తో సహా పెడతాను ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషను. కాబట్టి డెత్ క్లెయిమ్ అయినా లేకపోతే మెచ్యూరిటీ దాటేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదు. వస్తే కనుక నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. అంతవరకు మీరు ఏ మిస్టేక్స్ చేయవద్దు. నేను ఒకటే చెప్తాను, పాజిటివ్గా ఉండండి, మీ డబ్బులు మీకు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందు ఉంటాను. ఏదో ఒక చిన్న కంటెంట్ మాత్రమే తీసుకుని దాని గురించి మాత్రమే చెప్తాను. చిన్న చిన్న వీడియోస్ కాబట్టి ఫుల్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ.